సో ఈ మధ్య మొత్తం కాంటెంట్ ఎమోషనల్ డివోషనల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎస్కేప్ కోసం వీఆర్ ట్రయింగ్ అనదర్ వ్లాగ్. ఈసారి ఏంటంటే వీఆర్ ట్రయింగ్ ద మోస్ట్ ఫేమస్ ఫుడ్ కుష్కా. జడ్చలాలో జామ్జామ్లో చాలా ఫేమస్ కుష్కా కాబట్టి ఇప్పుడు జామ్జామ్ వెళ్తున్నాం. అసలు కుష్కా ఎట్లా స్టార్ట్ అయింది, రోజుకి ఎన్ని సేల్ చేస్తారు, ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళతోనే కూర్చొని మాట్లాడదాం. బ్లాగ్ ఎట్లా వస్తుందో చూద్దాం. బట్ బిఫోర్ దాట్ సబ్స్క్రైబ్ టు హ్యాపెనింగ్ పాలమూరు అండ్ ఆల్సో డూ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ టు హ్యాపెనింగ్ పాలమూరు. బై ద వే మేము భూత్పూర్ నుంచి వెళ్తున్నాం. సో ఈ రోడ్లు ఏవో తొందర మంచిగా అయితే పోవాలి. ప్రజెంట్ ఎంతో ఫేమస్ అయిన జామ్జామ్ హోటల్కి అయితే వచ్చేసాం. मड़ी वाली चटनी है, ये पच्चीस खट्टा बोलते हैं उसको. ये दालचा कद्दू के साथ रहता है दालचा. ओके. और ये टमाटर की चटनी. हाँ. ये शेरवा चिकन की रहती है शेरवा. ओके. चिकन की शेरवा. चिकन की शेरवा रहती. अच्छा. और स्पेशल चटनी है ये भी है खट्टा सब अच्छा रहता. ठीक है. ఎంటీ ప్లేట్స్ మనకు కావాలనుకుంటే ఎగ్గుతోనే, ఎగ్ లేకుండా కూడా ఆర్డర్ చేయొచ్చు అనమాట. ప్లీజ్ సార్ ఎగ్ మేరకు దాలో. కుష్కా అంటే ఇది ఎట్లా చేస్తారు బేసిక్గా? बेसिकली इसमें राइट बघार डालते हैं उसमें. बघार बोले तो प्याज डालते हैं, कोतमीरी डालते हैं, पुदीना डालते हैं, थोड़ा बहुत घी भी डालते हैं. ओके. अदरक लहसुन का पेस्ट रहता. జామ్జామ్ ఇస్ ద రియల్లీ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ కుష్కా. జడ్చల్లో లేదు, బయట జడ్చల్లో వచ్చేది. అయితే ఇందులో ఉన్న అన్నీ ఆల్మోస్ట్ బాగున్నాయి. పర్టికులర్లీ ఇదైతే చికెన్ రైతా బాగుంది, చాలా బాగుంది. టమాటో చట్నీ యాజ్ యూజువల్ బాగుంటుంది. అండ్ దీని ఏదో అన్నాడు గోంగూర అనమాట చట్నీ, ఇది కూడా చాలా బాగుంది. పులుసు కూడా బాగుంది. అది ఇంకా ట్రై చేద్దాం. ఒక ట్రై చేసి మళ్ళీ బేసిక్గా చాలా దాల్చా టైప్ ఉంది. ఇది కూడా ట్రై చేస్తాం. 100 రూపీస్కి ఇవన్నీ ఇస్తున్నట్ట, వర్త్ అని చెప్పచ్చు. 100 రూపీస్ కుష్కా ప్లేట్ 100. జామ్జామ్ చాయ్ ఇలాచి తెలుసు నాకు. అది నేను టీలో మాత్రమే చూసినండి. నాకు ఫస్ట్ టైం ఆ టేస్ట్ దీంట్లో కూడా తెలుస్తుంది. చిన్నవి నాలుకకి తెలుస్తుంది తెలుసా. ఇవి కూడా తగులుతున్నాయి ఇలాచి కూడా. ఒకరు ఈజీగా తింటారు, కడుపు నిండిపోతుంది. నాకు అన్నిటికన్నా దాల్చా ఇంకా చికెన్ది బాగా వచ్చింది. టమాటా కూడా బాగుంది. ఇవన్నీ పచ్చడిది కూడా బాగుంది. పులుసు ఒకటి కొంచెం ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ బాగుంది. కప్ స్టార్ట్ हो गया. 20 years के तो तब से तुम यही कुष्का रोज कितने प्लेट सेल करते हैं? कुछ आसपास आइडिया? एग्जैक्ट तो बोलना चाहिए. तो आदमी कितने लोग आते, कुछ आइडिया? ये तो बहुत आता है. 220 काउंट करना तो मुश्किल है. तो टाइमिंग्स क्या रहेगा? सुबह 11:30 to 4. नाइट 12 o'clock से वर्क कर रहे? 5 years हो गया भाई. 5 years हो गया. ये कुष्का इधर ही उतना फेमस क्यों है? पूरा क्वालिटी मेंटेनेंस होता है इधर. क्वालिटी मेंटेनेंस होता है. पुराना चीज़ नहीं रखते. सुबह एक बार बनता, शाम में एक बार बनता, गरम खिलाते कस्टमर. और कस्टमर भी इधर बहुत जन रहते हैं. अच्छा रहता. ठीक है. సో ఇది అన్నమాట స్టోరీ బిహైండ్ ద కుష్కా. చూసారు కదా, ఇది జామ్జామ్ హోటల్ కుష్కా స్టోరీ అన్నమాట. సో ఇక్కడ కుష్కా అయితే 100 రూపీస్ మాత్రమే. ఇది ఎట్లా స్టార్ట్ అయిందో తెలియదు కానీ మన జడ్చలలో కుష్కా ఈజ్ వెరీ ఫేమస్ అన్నమాట. సో మీరు కానీ ఒక మంచి ఫుడ్ తినాలనుకుంటే కుష్కా ఈజ్ రియలీ అ బెటర్ ఆప్షన్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ కూడా, విత్ సో మెనీ వెరైటీ ఆఫ్ చట్నీ, పులుసు, దాల్చా, చికెన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు కానీ ట్రై చేయాలనుకుంటే జస్ట్ కమ్ టు జామ్జామ్లో చాలా బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ టు హ్యాపెనింగ్ పాలమూరు
అండ్ యా డూ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. మీరు ఇంకా ఏమైనా మాతో వీడియోస్ మేము చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే డూ లెట్ us know, we will do it. Thank you and